దేవుని ఒక మేరులాగా చూస్తున్నాడు, పర్వతంలాగా. దేవుడితో పోల్చుకుంటే ఆఫ్రాల్ గొలియాతు ఎంత, నాకన్నా గొలియాతు బలవంతులు కావచ్చు, కానీ దేవుడు నేను కలిస్తే గొలియాతు ఏ పాటి. నీ సమస్యను చూసుకోకపోవద్దు, సమస్యను చూస్తూ ఉండద్దు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేది. నీ ముఖాలు వెలుగుతో నింపబడాలంటే నువ్వు దేవుడు వైపు చూడు, సమస్య వైపు కాదు. ఇంత అప్పేలా తిరుగుతుంది, ఈ జటిలమైన ఈ కఠినమైన ఈ విశ్వ సమస్యల నుంచి నేను ఎలా బయటపడగలను? సమస్యలు నీవు పెద్ద పర్వతంగా చూడదు. పెట్టున్నారు సమస్య కన్నా ఉన్నతుడు అధికుడు. సమస్యను సులుముగా సునాయాసముగా అవలేగా దాటి వెళ్ళడానికి ఆలోచన, తెలివి, జ్ఞానాన్ని ప్రసాదించిన దేవుడు వైపు చూసే నేత్రాలే అవి చూడచక్కని నేత్రాలు, అవి మనోహరమైన